పదవీకాంక్ష లేకుండా తెలంగాణ కోసం రక్తం ఓడ్చి జైలుకి పోయి వచ్చిన వాళ్ళం ఉద్యోగుల హక్కుల సాధన కోసం. మాకు ఎటువంటి ఇందులో మేము మా చైర్మన్ గారు చెప్పిండు సమరం సమరం అని కూడా ఆ రోజు చెప్పలేదు. ప్రభుత్వం మీద శాంతియుతంగా చర్చలు ఉంటాయి, మా హక్కులు రాయితీలు డిమాండ్లు కావు. ఇప్పుడు మేము అడిగే మీరు చెప్పే డిఏలు 5 డిఏలు కానీ, పిఆర్సీ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ, పెండింగ్ బిల్స్ కానీ, 317 కానీ, సిపిఎస్ కానీ, 12.5 హెచ్ఆర్ఏ కోట కానీ, సాధారణ బదిలీలు కానీ, ఇటువంటి 57 డిమాండ్లు ఏవి కూడా డిమాండ్లు కావు. ఇవి మాకు రావాల్సిన, మేము పనిచేసిన కాలానికి ఇవ్వాల్సిన జీతం, మా యొక్క రైట్, కోరిక కూడా కాదు, రైట్, హక్కులు కోరుతున్నాం. ఈ కోరే క్రమంలో ప్రభుత్వంతో రకరకాలుగా లాబింగ్ చేస్తాం. ఇందాక మా చైర్మన్ గారు చెప్పిండు, కొడుకు బెదిరిస్తే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివిండు, రోజు 30 కిలోమీటర్లు పోవాలి బండి మీద, బస్సు లేదు, సైకిల్ మీద పోతున్నాడు, బండి కొని లోనా కొనిమని అడిగాడు. చేత కాలేదు. తల్లి ఇద్దరు డిస్కస్ చేసుకొని తెల్లారి మిత్తికి తెచ్చి ఇన్స్టాల్మెంట్లో కొనిచ్చారు. అదే పద్ధతి మా ముఖ్యమంత్రి గారు ఏదో ఒకటి మాకు చేస్తానని హామీ ఇచ్చారు. తండ్రిగా తిడతారు, దానికి మేము పడతాం. కానీ మీరు మధ్యలో మా ఉద్యోగుల మధ్యన చిచ్చు పెట్టడానికి, మీరు అందరూ రిటైర్ అయిపోయారు కదా, రిటైర్ అయిపోయి కూడా 10 ఏళ్ళు అయింది. రిటైర్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాజకీయ పదవులు అనుభవించారు, అందులో పెన్షన్స్ వస్తున్నాయి, రాజ్యాంగ పదవులు అనుభవించారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పిలిచారు? మా చైర్మన్ గారిని పిలిచిండా మాకు చేత కావట్లేదని? మీరున్నప్పుడు జేఏసీలో 4 సంఘాలే ఉన్నాయి, అంతకుముందు కూడా 18 సంఘాలే ఉన్నాయి, ఇప్పుడు 206 సంఘాలు ఉన్నాయి. యావత్ ఎంప్లాయీస్ ఒక తాటి మీదకి వచ్చాం. ఇప్పుడున్న డిమాండ్స్ మేము ప్రభుత్వం మీద బరాబర్ కొట్లాడతాం. మా ముఖ్యమంత్రి గారి మీద, మా డిప్యూటీ సీఎం గారి మీద బరాబర్ కొట్లాడి సాధించుకుంటాం. అవసరమైతే అన్నీ చేస్తాం, కార్యాచరణ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ అది శాంతియుతంగా చర్చల ద్వారా చేసుకుంటాం. కానీ మీరు మధ్యలో వచ్చి సమన్వయ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ అంటే దేనికి కోఆర్డినేషన్ కమిటీ? ఎవరు కోఆర్డినేషన్ కమిటీ? రాజకీయ పార్టీల కోఆర్డినేషన్ కమిటీ, ఉద్యోగులకు ప్రభుత్వం మధ్యన కోఆర్డినేషన్ కమిటీ? మీకు అందరికీ పెన్షన్ వస్తుంది కదా, ఏ పెన్షన్ రావట్లేదు మీకు? ఒకళ్ళకి ఎమ్మెల్సీ పెన్షన్ వస్తుంది, ఒకళ్ళకి మినిస్టర్ పెన్షన్ వస్తుంది, ఒకళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ పెన్షన్ వస్తుంది, ఇంకొకళ్ళకి సర్వీస్ కమిషన్ పెన్షన్ వస్తుంది, ఇంకొకళ్ళకి ఇంకో పెన్షన్ వస్తుంది. మీరు అందరూ కూడా మీ అకౌంట్లో పడే అమౌంట్, పెన్షన్ అమౌంట్ ఏమో చెప్పగలుగుతారా? మీకు గుర్తుందా? మీకు ఆ పెన్షన్ అమౌంట్ అవసరం లేదు, మీరు ఆ స్థాయిలో ఉన్నారు. మీకు పెన్షన్ ఎంత వస్తుంది తడుముకోకుండా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, తడుముకోకుండా మీ పెన్షన్ ఎంత వస్తుంది, ఏ రోజు మీ అకౌంట్లో జమ అయింది చెప్పండి. అంటే మీకు ఆ పెన్షన్ అమౌంట్తో కూడా అవసరం లేదు. కాకపోతే మేము అడుగుతాం, మాకు ప్రభుత్వంతో మేము కొట్లాడలేనప్పుడు, మీ సహాయం కావాల్సినప్పుడు బరాబర్ మా సీనియర్లుగా అడుగుతాం. మీరు సీనియర్లుగా జేఏసీ చైర్మన్గా, జేఏసీ సెక్రటరీ జనరల్గా, జేఏసీ కో చైర్మన్గా పనిచేసినప్పుడు మీకంటే ముందున్న నాయకులు ఉన్నారుగా. నల్గొండ సుధాకర్ గారు ఉన్నాడు, లక్ష్మయ్య గారు ఉన్నాడు, దామోదర్ రెడ్డి గారు ఉన్నాడు, పెద్ద పెద్దలు చాలామంది ఉన్నారు. అప్పుడు స్వామినాథన్ గారు కూడా బతికే ఉన్నారు, లెజెండ్. అట్లాంటి వాళ్ళు ఎందుకు పిలుచుకోలేదు మీరు? అంటే మీరు మేధావులు, ఇప్పుడున్న వాళ్ళు మేధావులు కదా. మీకంటే 4-5 క్వాలిఫికేషన్లు ఎక్కువ ఉన్నాయి, మీకంటే ఎక్కువ మాట్లాడగలం, మీకంటే ఎక్కువ ఉద్యమాలు చేశాం. మాకు రాజకీయ పార్టీ సంబంధం లేదు. ఉద్యోగ సమస్యలపైన రాజీలేని పోరాటమే చేస్తాం, అందులో డౌటే లేదు. ఈ ఆఫీసర్స్ కమిటీ మేమే అడిగాం కదా, కమిటీలతో కాలయాపన చేయొద్దు. చెన్నారెడ్డి గారు కమిటీ చేశారు, తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు, తదుపరి ఆఫీసర్స్ కమిటీ చేశారు. కమిటీలతో కాలయాపన చేయొద్దు, మా ఇవ్వండి మేమే అడిగాం. దాన్ని మీరు కాపీ కొట్టి కమిటీలతో కాలయాపన చేయొద్దు. సమరం అన్నారు, చల్లబడదు, కత్తియుద్ధం చేస్తాం. మీరు ఎన్ని యుద్ధాలు చేశారు? నల్ల బెడ్జీలు పెట్టలేకపోయారు. మీరు మీ పదవుల కోసం ఒక్కరోజు నిరసన చేయలేకపోయారు, ధర్నా చౌకులు ఓపెన్ చేయలేకపోయారు. భావస్వేచ్ఛ ఉందా? మీరు ఇప్పుడు మేము మాట్లాడగలుగుతున్నాం, మా ముఖ్యమంత్రి గారి మీద మేము మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉందా? మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. మీరు మాకంటే సీనియర్లు కావచ్చు. ఎందులో సీనియర్లు? వయసులో మాత్రమే సీనియర్లు. సంఘ అధ్యక్షులుగా మీతో పాటు సమానంగా పనిచేసాం. ఆ సంఘాలను మేము స్థాపించాం. అప్పుడు మేము వయసులో చిన్నవాళ్ళం. మేము ఎటువంటి పదవికాంక్ష లేదు, లాభాపేక్ష లేదు ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి కూడా. మీరు ఆల్రెడీ అనుభవించారు, అది వెయిట్ చేయండి. మేము చేయలేనప్పుడు మేము వస్తాం కదా మీ దగ్గరికి. మీకు అంత ఆతృత ఏముంది? సమన్వయ కమిటీ ఎవరు అడిగారు? మీరు ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంప్లాయీ ఎవరు ఉన్నారా? ఎంప్లాయీ లేరు కదా, పెన్షనర్ లేరు కదా. పెన్షనర్ ఉంటే మా దామోదర్ రెడ్డి గారు ఉన్నాడు, లక్ష్మయ్య గారు ఉన్నాడు, కృష్ణమూర్తి గారు ఉన్నాడు, మా మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, నర్సయ్య గారు ఉన్నారు. అందులో పోయి కలవండి, వాళ్ళంతా జేఏసీలో భాగస్వామ్యమే కదా. ఏ ఒక్క పెన్షనర్ సంఘం, 12 పెన్షనర్ సంఘాలు కూడా, ఉమెన్ పెన్షన్ సంఘం కూడా, ఉమారెడ్డి గారు కూడా ఇందులోనే ఉన్నారు. మరి ఎవరి తరపున మీరు పోరాటం చేస్తున్నారు? అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు? అడగకుండానే మాకు సపోర్ట్ చేయాలని అవసరం లేదు కదా. కడుపు నొప్పి నాకు ఎక్కడ వస్తుందో డాక్టర్ చెప్పాలా? మీరు డాక్టరే కాదు, మా దగ్గర డబుల్ సూపర్ స్పెషలైజేషన్ డాక్టర్లు ఉన్నారు, మీరు ఆర్ఎంపీ డాక్టర్లు. మీ దగ్గర మీరు రావు, వచ్చినప్పుడు చేతురు కానీ, కాయకల్ప చేతురు కానీ, నాంపల్లి దగ్గర ఉన్న మూలికలు అమ్ముకునేది, అది వచ్చే స్టేజ్కి వస్తాం. మేము ఆ స్టేజ్లో లేము. దయచేసి మా దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. పెద్దలుగా మీకు నమస్కారం పెట్టి చెబుతున్నాం. ప్రభుత్వానికి కూడా మాకు కింది నుంచి కూడా బరాబర్ చాలా ఒత్తిడి ఉంది.
మన ప్రభుత్వం మనం ద్వారా తెచ్చుకున్నది అన్నీ వస్తాయి, మేనిఫెస్టోలో పెట్టారు, వస్తాయనే దాంతో నమ్మకంతో ఉన్నాం. డిఏలు ఆర్థికపరమైన మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఆర్థికేతర సమస్యలు కూడా 57కి 57 సాల్వ్ కావాల్సిందే. అయ్యే వరకు రాజీ లేని పోరాటం చేస్తాం. ఇందులో మా ప్రాథమిక సభ్యుల మనోభావాలు కానీ ఆత్మగౌరవం కానీ ఆత్మహత్య కానీ చెయ్యము. దానికి మేము కట్టుబడి ఉంటాము. అందులో ఎటువంటి డౌట్ లేదు. క్లారిటీగా మా చైర్మన్ గారు ఇప్పుడు చెప్పారు కదా, ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడారు. మా చైర్మన్ గారు చెప్తేనే ఆఫీసర్స్ కమిటీ వేశారు. ఎవరి నియాలో కూడా చైర్మన్ గారు చెప్తేనే వేశారు. వాళ్ళకు కూడా 7 రోజులు టైం పెట్టారు. వాళ్ళు రోజు మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా రమ్మన్నారు చైర్మన్ గారిని. ఇవన్నీ పూర్తయిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీకి ఇస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత మమ్మల్ని డైరెక్ట్గా పిలిచి డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్గా అడ్రస్ చేస్తామని మా చైర్మన్ గారు ఇంటికి పిలిచి మరీ చెప్పారు. నేనే అడ్రస్ చేస్తా ఈ సమస్యలన్నీ. మేము మాటిచ్చాము, కొంత తప్పాము, 650 కోట్లు పర్ మంత్ ఇస్తాను, ఇవ్వలేకపోతున్నాము. అది కూడా కొన్ని క్లియర్ చేసి కలుస్తాము. ముఖ్యమంత్రి గారితో కూడా భేటీ ఉంటుంది అని క్లారిటీ చెప్పారు. కానీ ఇవన్నీ బయట చెప్పే కావు. జేఏసీ చైర్మన్గా అన్ని రకాల ఒత్తిడి ఉంటాయి. మీ మీడియా ముందు అన్నీ చెప్పే కావు కొన్ని.